వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడుతూ అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి, అసలు రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ కిరణ్ గారు. నమస్తే అండి కిరణ్ గారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ బహుశా మీరు కూడా చూసే ఉంటారు. మరి ఆ కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? అసలు రాజధాని పైన వైసీపీ స్టాండ్ ఏంటి అంటారు? అసలు అమరావతి అని ప్రతిపాదించినప్పటి నుంచి కూడా అసలు వైసీపీ ఫస్ట్ ఒప్పుకొని అసెంబ్లీ సాక్షిగా అమరావతి ఓకే అని జగన్మోహన్ రెడ్డి చెప్పారని, మరి ఇప్పుడు అమరావతి రివర్ బేసిన్ లో నిర్మించడం ఏంటి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అని చెప్పడం ఏ విధంగా చూడాలంటారు వీటన్నిటిని? మాట్లాడిన మాటలన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. 11 సీట్లు వచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా, అంటే ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండటానికి. ఇప్పుడు కర్ణాటక రాజధాని అనేది బెంగళూరు. ఈయన మాత్రం యలహంక ప్యాలెస్ లో ఉంటాడు. కర్ణాటకకి ఒక రాజధాని ఉండాలి. రాష్ట్రానికి అవసరం లేదా? 3 రాజధానులు కడతాను, కట్టావా? దాదాపుగా నీకు ఇవన్నీ కూడా తెలిసి ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఇంకా ఆ 11 సీట్లు కూడా సున్నా అయ్యే విధంగా అసలు నువ్వే కృషి చేస్తున్నావు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏంటో అసలు మా అమ్మకి ఏమీ తెలియదు. అసలు నిన్న నువ్వు మాట్లాడిన మాటలు చూసి నీకు అసలు ప్రతిపక్ష హోదానే లేదు, నువ్వు అసలు ఎట్లా మాట్లాడతావా అని చెప్పి మా అమ్మాయి మాట్లాడిన తర్వాత ఏం చెప్పాలి ఆయన గురించి? ఇంకా అతని గురించి నేను ఉన్నాను అని చెప్పి అతను మాట్లాడటం తప్ప అక్కడ ఏమీ లేదు. రాజధానిలో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. దాదాపుగా 28 జిల్లాలు డెవలప్మెంట్. రీసెంట్ గా నెల్లూరులో కూడా 6,625 కోట్లు పెట్టుబడి టాటా వాళ్ళు. దాదాపుగా రాష్ట్రంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా రాజధాని ఇదే అని చెప్పి చెప్తున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అంటే ఏం లేదు. 29లో కూడా కూటమిని అధికారంలో కూర్చోబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు అని చెప్పి నాకైతే అర్థమవుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో కలిసి ఈ రాజధాని అంశం గురించి ఎస్పెషల్ గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ డిన్నర్ మీటింగ్ లో కూడా అసలు రాజధానికి చట్టం రూపొందించండి అని కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మరి దీని గురించే ఇటువంటి కామెంట్స్ చేస్తుంటారా జగన్మోహన్ రెడ్డి? ఏమీ లేదు, అతను మాట్లాడడానికి ఏమీ లేదు. రాష్ట్రానికి రాజధాని అమరావతి అని తెలిసిన తర్వాత ఊరికి అతను జస్ట్ ఒక 5 నిమిషాలు ఏదో మాట్లాడుతున్నాడు తప్పితే ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పి మీరు గూగుల్ అడిగినా కూడా అది అమరావతి అని చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి అది చెప్పడానికి అతనికి మనసు రావట్లా. కానీ ఆయన చెప్పేది ఏంటంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను. ఏ విధంగా అయితే కల్తీ మద్యం తీసుకొచ్చాను, ఏ విధంగా అయితే ఇసుక మాఫియా చేశాను, ఏ విధంగా అయితే అందరినీ జైళ్ళకు పంపించాను, సేమ్ అది రిపీట్ అవుతుంది అని చెప్పి ఆ ఇండైరెక్ట్ చెప్తున్నాడు. మళ్ళీ నాకు అధికారంలోకి వస్తే అప్పుడు ట్రైలర్ రీసెంట్ గా జడా శ్రావణ్ కుమార్ ఒక మాట అన్నాడు. టీడీపీ కార్యకర్తలు, పసుపు కార్యకర్తలు నిజంగా కూరలు పసుపు వేసుకోవటానికి కూడా భయపడే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అని చెప్పి జడా శ్రావణ్ కుమార్ ఇంకా అసలు డైరెక్ట్ గా వీడియో చేస్తున్నాడు అంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంకా ఎట్లా బెదిరిస్తున్నారో. ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇంకా కూడా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, రాష్ట్రాన్ని నాశనం చేస్తాము అంటున్నారు. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రం విడిపోయి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ఉండాలి అని చెప్పి 33,000 ఎకరాలకు పైగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ల మధ్యలో అది ఎందుకు కట్టావు ఇది ఎందుకు కట్టావు అంటున్నావు. ఈ తాడేపల్లి గొప్ప ఏడ కట్టావు అయ్యా? సార్ మీరు చెప్పినట్టుగానే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాగార్జున యూనివర్సిటీ అంత సరిపోతుంది అన్నారు.
మరి నిన్న మాట్లాడుతూ అసలు విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అయితే బాగుంది అంటున్నారు. మరి ఏ విధంగా చూడాలి ఇటువంటి మరి ఆ comments మధ్య అన్ని? కట్టింది రాజధాని. విజయవాడ గుంటూరు మధ్యలోనే కట్టింది రాజధాని. ఏడు నీకు వందల అన్ని యాభై తెలిసే ఎకరాలు నీకు 750 మాత్రం ఎకరాలు తెలియదు. 750 ఎకరాలు రాజధానికి సరిపోతాయంట జగన్మోహన్ రెడ్డి అంట. నీకు ఉండటానికి తాడేపల్లి కొంప ఒకటి, యలహంక ప్యాలెస్ ఒకటి, కడపలో ఒకటి, పులివెందులో ఒకటి, ఇడుపులపాయలో ఒకటి, వైజాగ్ ఋషికొండలో 600 కోట్లు పెట్టి అక్రమంగా కట్టి ఆ బాత్రూమ్ లో కూర్చుంటే నీకు సముద్రం కనపడాలా? లేకుండా నువ్వు అసలు ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఆ ప్రజలు నిన్ను ఇంత తిరస్కరించిన తర్వాత కూడా నువ్వు ఇంకా లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఏమి లేదు. 29లో కూడా కూటమిని అధికారంలో పెట్టండి అని చెప్పి ఆయనే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడమ్మా. ఇంకా అంతకన్నా చెప్పేది ఏం లేదు. రెడ్లలో కూడా పూర్తిగా మార్పు వచ్చింది. ఎందుకని సడన్ గా అమరావతి పైన కామెంట్స్ చేశారంటారు? ఏమీ లేదు. ఆయన మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏమీ లేకుండా రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అని చెప్పాడు. అది ఎవరు కట్టారు ఏంటో దానికి కారణం ఎవరో అందరూ తెలిసిన తర్వాత అదైపోయింది. మళ్ళీ రాజధాని గురించి మాట్లాడాలా? నువ్వు రాష్ట్రంలో ఉండి మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ఎక్కడ బెంగళూరులో ఉండి ఇలాంటి మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఒక మాట అడుగుతున్నామ్మా, ఆయన మీద 32 కేసులు ఉన్నాయి. బాబాయ్ కేసు ఉంది, కోడికత్తి కేసు ఉంది, గులకరాయి కేసు ఉంది, ఇది కల్తీ మద్యం కేసు ఉంది, ఇసుక మాఫియా కేసు ఉంది, పరకామణి కేసు ఉంది, లడ్డూలో పంది కొవ్వు కలిపిన కేసు ఉంది. మరి ఏ కేసు కూడా ఎందుకు కుటుంబ సభ్యులు పెట్టట్లేదో జగన్మోహన్ రెడ్డి మీద మాకైతే అర్థం కావట్లేదు. అని ఇంకా ఇట్లా మాట్లాడతా నేను రాష్ట్రానికి ఏది మంగళగిరి పార్టీ మీద దాడి చేసిన వ్యక్తులు ఇంకా గుంటూరులోనే అప్పిరెడ్డి కావచ్చు, వాడు పానుగంటి చైతన్య గారు, వాళ్ళు గుంటూరులో ఫ్రీగా తిరుగుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల కాలంలో అమరావతి రాజధాని అని చెప్పారు. మరి ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతి ఎందుకు ఆ నదీ గర్భ జలాల్లో కడుతున్నారు అని చెప్తున్నారు. ఏంటి? అమ్మ ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీరు డైరెక్ట్ గా గూగుల్ అడిగినా, ఇప్పుడు పసిపిల్లల్ని అడిగినా కూడా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే అమరావతి అని చెప్తారు. 2019 నుంచి 24 దాకా రాష్ట్రానికి రాజధాని ఏది అంటే పక్క రాష్ట్రాలు అన్ని నవ్వుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం వాళ్ళ గాని వాళ్ళ పార్టీకి కానీ ఏ పార్టీకి చెందిన వాళ్ళ పార్టీకి చెందిన 175 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. ఆ విడతల రజనీని తీసుకొని వచ్చి చెల్లూరుపేట నుంచి గుంటూరు తీసుకొచ్చి గుంటూరు నుంచి రేపల్లె వేస్తున్నారు. అలాగే రోజాని నగర్ నుంచి వేరే ప్రాంతానికి అలాగా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా పులివెందుల్లో 2029లో గెలమని చెప్పమ్మా. గెలిచే ఛాన్స్ కూడా లేదు. రీసెంట్ గా పులివెందులో ఒంటిమిట్ట కూడా టీడీపీ గెలిచిన తర్వాత ఇంకేం చెప్తారు? 29లో గెలిచేది కూటమి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను.